రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో ఒకసారి రష్యా పైచేయి సాధిస్తే మరోసారి ఉక్రెయిన్ పైచేయి సాధిస్తోంది. ఇరు దేశాలు ఒకరి భూభాగాల్లో మరొకరు చొచ్చుకుపోతున్నారు. తాజాగా ఉక్రెయిన్లోని డొనెట్స్క్తో పాటు ప్రోక్సోవ్ రీజియన్లు రష్యా చేతిలోకి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. దీనికి బదులుగా ఉక్రెయిన్ రష్యాలోని కుర్స్క్ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకుంది. దీంతో ఉక్రెయిన్ తమ దేశంలోని కొంత భూభాగాన్ని కోల్పోతే రష్యాలోని కొంత భూభాగాన్ని స్వాధీనం చేసుకుని ఆ నష్టాన్నైతే పూడ్చుకుంది. ఇక ఎవరు ఎంత భూభాగం స్వాధీనం చేసుకున్నారో ఈ స్పెషల్ స్టోరీలో చూద్దాం. రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలై 2.5 సంవత్సరాలు దాటిపోయింది. ఉక్రెయిన్తో పోల్చుకుంటే రష్యా అతిపెద్ద దేశం. అయినా ఉక్రెయిన్ లొంగదీసుకోవాలంటే రష్యా చెమటోడ్చాల్సి వస్తోంది. ఇక ఉక్రెయిన్ వెనుక అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఉన్నాయి. ఉక్రెయిన్కు కావాల్సిన అత్యాధునిక ఆయుధాలను సరఫరా చేస్తున్నాయి. అమెరికా ప్రధాన ఉద్దేశం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యాను గెలవనీయరాదనేది పంతంగా కనిపిస్తోంది. ఉక్రెయిన్కు యూరోపియన్ దేశాల డబ్బుతో పాటు ఆయుధాలిచ్చి ప్రోత్సహిస్తోంది. అందుకే రష్యా ఉక్రెయిన్ను లొంగదీసుకోలేకపోతుందనేది బహిరంగ రహస్యమే. ఇక తాజా పరిణామాల విషయానికి వస్తే ఇటు రష్యా ఉక్రెయిన్లోని కొన్ని ప్రాంతాలను, ఉదాహరణకు డొనెట్స్క్ రీజియన్ను తమ అదుపులోకి తీసుకుంది. త్వరలో పొక్రోవోస్క్ను కూడా రష్యా తమ ఆధీనంలోకి తీసుకుంటుంది. ఇప్పటికే ఉక్రెయిన్లోని పలు పట్టణాలను రష్యా స్వాధీనం చేసుకుంది. అయితే దీనికి బదులుగా ఉక్రెయిన్ గత నెల 6వ తేదీ నుంచి రష్యాకు చెందిన సుమారు డజను గ్రామాలు, 1000 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. రష్యాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక ఉక్రెయిన్లోని పొక్రోవ్స్ విషయానికి వస్తే ఇది ఉక్రెయిన్లోని అతిపెద్ద పారిశ్రామిక వాడ. జనాభా సుమారు 4 లక్షల వరకు ఉంటుంది. త్వరలోనే రష్యా బలగాలు ఈ నగరాన్ని స్వాధీనం చేసుకుంటాయి. ప్రస్తుతం ఈ నగరానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో రష్యా సేనలు కాపు కాసున్నాయి. ఒక్కో నిమిషానికి ఒక్కో అడుగు ముందుకు వేసుకుంటూ పొక్రోవ్స్ నగర వైపుగా దూసుకొస్తున్నాయి. కొన్ని నెలల పాటు భీకర యుద్ధం తర్వాత మాత్రమే రష్యాకు ఈ నగరంపై పట్టు దక్కింది. ఈ నగరం స్వాధీనం చేసుకోవడానికి ఉక్రెయిన్, రష్యా తీవ్రమైన ప్రతిఘటనలు ఎదుర్కొన్నాయి. అలాగే ఈ నగరం స్వాధీనం చేసుకోవడానికి రష్యా భారీ మూల్యాన్ని చెల్లించుకుంటుంది. ఉదాహరణకు 10ల సంఖ్యలో జనరల్స్ను కోల్పోవాల్సి వచ్చింది. అదే సమయంలో వేలాది మంది సైనికులను కోల్పోయిన తర్వాత మాత్రమే పొక్రోవ్స్ నగరం చేతికి చిక్కబోతోంది. ఇదిలా ఉండగా పొక్రోవ్స్ టౌన్ మొత్తం ఖాళీ అయింది. ఇక్కడ జాతీయ రహదారులు, రైల్వేలు, ఉక్రెయిన్ మిలిటరీకి ఆయుధాలు సరఫరా చేయడానికి కీలక హబ్గా ఉండేది. ఇక రష్యా ఈ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత ఉక్రెయిన్కు ఇక్కడి నుంచి ఆయుధాలు సరఫరా చేయడం ఇబ్బందికర పరిణామమే. దీంతో కెమ్లిన్కు ఉక్రెయిన్లోని ఒక నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రచారం చేసుకోవడానికి బాగా పనికొస్తుంది. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ ప్రభుత్వం రష్యాకు అడ్డుకట్ట వేయడానికి అన్ని ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ప్రస్తుతం కుర్స్క్ ప్రాంతంలో పోరాటం చేస్తున్న సైనికులను పొక్రోవ్స్ పంపించాలనే ఆలోచనలు ఉన్నట్లు సమాచారం. మరి ఉక్రెయిన్ కొంత భూభాగాన్ని రష్యాకు సమర్పించుకున్నా బదులుగా రష్యాలోని కొంత భూభాగాన్ని ఉక్రెయిన్ స్వాధీనం చేసుకోవడం మాస్కోను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే డొనెట్స్క్ రీజియన్లో ఉన్నటువంటి వేలాది మంది ప్రజలు రష్యా సైనికుల ఆక్రమణకు గురికాకముందే దేశం నుంచి పారిపోతున్నారు. అదే సమయంలో రష్యా కూడా నిరంతరంగా ఉక్రెయిన్పై వైమానిక దాడులు చేస్తోంది. మంగళవారం నాడు సెంట్రల్ ఉక్రెయిన్లోని పోల్చోవాలో రష్యా వైమానిక దాడులకు సుమారు 51 మంది ప్రజలు చనిపోయారు. ఇదిలా ఉండగా ఉక్రెయిన్ అధికారులు మాత్రం పొక్రోవ్స్ రీజియన్ను రష్యా స్వాధీనం చేసుకోవడం పెద్ద విజయం కాదని చెబుతోంది. దీనికి వారు భారీ ఎత్తున మానవ వనరులను కోల్పోవాల్సి వచ్చింది. ప్రస్తుతం రష్యాకు సైన్యంతో పాటు ఆయుధాలు, మందుగుండు సామాగ్రి కొరత వేధిస్తోంది. ఈ ఏడాది జూలైలో ఉక్రెయిన్కు 10 F-16 జెట్లను అమెరికా పంపించింది. వాటిలో ఒకటి గత వారం కోల్పోయింది. దీనిపై కూడా ఎలాంటి స్పష్టత రావడం లేదు. ఈ F-16 యుద్ధ విమానాన్ని తామే కూల్చేశామని రష్యా చెబుతుంటే కాదు పైలట్ పొరపాటు వల్లే కూలిందని ఉక్రెయిన్ వాదిస్తోంది. దీంతో ఎయిర్ ఫోర్స్ చీఫ్ను పదవి నుంచి తొలగించారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ. ఒకవైపు ఉక్రెయిన్ తమ భూభాగంలో కొంత భాగాన్ని రష్యా స్వాధీనం చేసుకుంటే అదే సమయంలో ఉక్రెయిన్ కూడా రష్యా భూభాగాన్ని ఆక్రమిస్తోంది. గత శనివారం రాత్రి రష్యాపై ఏకంగా 158 డ్రోన్లతో దాడులు చేసింది ఉక్రెయిన్. రష్యాకు తూర్పు రీజియన్లోని 16 నగరాలపై దాడులకు దిగింది. ముఖ్యంగా రష్యా ఎయిర్ఫీల్డ్స్, ఫ్యూయల్ డిపోలు, మిలిటరీ ప్లాంట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్పై దాడులు చేస్తోంది. పెద్ద మొత్తంలో నష్టం కలిగించాలని చూస్తోంది. మాస్కో శివార్లో ఉన్న చమురు డిపోపై దాడి చేసింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. వోల్గా నది ఒడ్డున ఉన్నటువంటి అతిపెద్ద థర్మల్ ప్లాంట్పై డ్రోన్లతో దాడులు చేసింది.
రష్యాకు భారీ నష్టాలను కట్టబెట్టింది. ఇరు దేశాలు ప్రస్తుతానికి ఒకరి భూభాగాలను ఒకరు స్వాధీనం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. తమ నష్టాన్ని అలా పూడ్చుకుంటున్నాయనే చర్చ డిప్లొమాటిక్ వర్గాల నుంచి వినిపిస్తోంది.